ఇక్కడ మళ్ళీ నేను ఎందుకు వచ్చాను అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. వచ్చే ముందు కూడా మీకు చెప్పాను. అవి నిజమైతే సార్ ఐ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద ప్రూఫ్స్. చేయండి ఫోన్ లోపల మాట్లాడతాను. చాలా క్లియర్గా అట్టిపండు వలిచినట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్ బయట పెట్టిన తర్వాత కూడా మాకు కనబట్టలేదని మీరు అనుకున్నా, ఆవిడ అనుకున్నా, ఎవరనుకున్నా అంతకు మించి ఇంకొక కాల్ రికార్డింగ్ తీసుకొచ్చి అరటిపండు గిరటిపండు అనాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నేను వచ్చిన క్లియర్ కట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా చిన్న విషయం. చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని దండాలో అలవాటు చేసి వాళ్ళని ఇంత నీచంగా బిహేవ్ చేస్తే ఇట్లాంటి మనుషులను వదలకూడదు అని చెప్పి నేను నిజంగా వచ్చాను. సీరియస్ గా ఎస్ఓటి పోలీసులు సుమోటోగా మీరు ప్రూవ్ చేయండి, కేసు పెట్టండి. ఇది రవితేజ ప్లీజ్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పుకోండి. అతనికి ఒకసారి మా లాయర్ కి కనెక్ట్ చేయండి, మా లాయర్ కి కనెక్ట్ చేయండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అంటే మీరు మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే మీరు మీ వాదన వినిపించాలి గట్టిగా. పోలీసుల దగ్గర లాండర్ దగ్గర చేర్చుకోవాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అదే ప్రీతి మరి నాతో కూడా మాట్లాడింది. మరి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కరెక్టా అండి? నేను డ్రగ్స్ అమ్మడం కరెక్టా అని చెప్తుంది. అది ప్రైజ్ ఏంటి ఫేస్ ఆఫ్ ప్రైవ్ అయినా దాంట్లో మాత్రమే ఉందని మెన్షన్ చేశారు. నేను అమ్మిందని రుజువు అవ్వలేదండి. రుజువైన రోజు మీరు అనండి, పడతాను. మీరు మీ వాదన చెప్పాలి లావణ్య గారు, మీరు మీ వాదన చెప్పాలి. ఎంతసేపు అదే పెట్టుకొని చిన్న పిల్లకి ఇచ్చింది లేదంటే అది నిజం కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్, దమ్ముంటే రమ్మనండి. ఇప్పుడు అదే 2 days 2 days ఏమో కాల్ ప్రీతి ఇందాక మాట్లాడిన ప్రీతి ఆడియో 2 days ago. ఆమె ఏముంది చెప్పండి. 2 days బ్యాక్ క్లియర్ గా మీతో ఏముంది చెప్పండి. సరే లాస్ట్ కాల్ అంతా ఒకటై ఉదయ్తో కూడా గొడవ పడ్డాడు అవినాష్. టింకు బ్రో అని ఒక బ్రో ఉంటాడు, 23 lakhs ఇవ్వాలి అతనికి. బాబోయ్, బట్ ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకున్నాం దాంట్లో అసలు పని పాట లేకుండా లేని మనిషిని కాదు కదా ప్రీతి. నేను వైఫ్ ఇంకొకటి నా ఇల్లు నేను చూసుకుంటున్నా, దాంట్లో నేను ఉన్నా. మొన్న టింకు బ్రో కూడా అదే అన్నాడు, చాలా మంచిది. మరి మీరు చెప్పండి లావణ్య, అప్పుడు ఏం మాట్లాడింది, ఎందుకంటే ఆడియో క్లారిటీ లేదు కాబట్టి. అదే ఆడియో పంపిస్తాను. మరి ఏంటి ప్రీతి డ్రగ్స్ అని, ఎందుకంటే ఇదే విషయం మస్తాన్ ఇప్పుడు ఆ రికార్డింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో మస్తాన్ సాయి అన్న కేసులోని అంటే ఒక తప్పుడు కేసు పెట్టింది అంటే కేసు కొట్టేస్తారు అన్న వాటిలో జరిగినవే. ఇప్పుడు అదే ప్రీతి మళ్ళీ నా మొహం చూసినా మేము మాట్లాడుకున్నా నిజం అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రీతికి నాకు శత్రుత్వం లేదు. ఈ మధ్యలో నేనేదైనా ఫొటోస్ అనో లేదా ఫేక్ అకౌంట్ నుంచి వెళ్ళిన దానికి ప్రీతికి ఏదో నా మీద కోపమేమో, కానీ ఆ ఫేక్ అకౌంట్ నాది కాదు అని తెలిసిన రోజున ప్రీతికి అది ఉండదు. దయచేసి రెచ్చగొట్టకూడాలు ఇవన్నీ కూడా మాటలు వద్దు. దయచేసి ఏమైనా ఉంటే మాది మేము చూసుకుంటాము. ఏదో ఒక కాల్ రికార్డింగ్ తీసుకొచ్చేసి అతను మాట్లాడిపించడం అబద్ధం. మరి అదే రికార్డింగ్ 2 days ago పిల్ల నాతో కూడా మాట్లాడింది. దాంట్లో ఏమీ లేదే, ఏమీ ప్రూవ్ చేయలేదు. దాంట్లో అసలు ఆడియోలో అసలు అతను సైలెంట్ గా అందరి మీద గేమ్ టర్న్ చేసి తను సేఫ్ అయిపోయాడు.